నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన జయమ్మ సెటిల్మెంట్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 19/1/2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చుని ఉంది నందిత. ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది. అది ఓపెన్ చేసి లేదు. నందిత, లంచ్ చేయటం మొదలు పెట్టలేదే అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి. తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్. నందిత ట్యూటర్. తినబుద్ధి కావటం లేదు, హీన స్వరంతో చెప్పింది నందిత. నీ మూడు బాగున్నట్లు లేదు, ఏమైంది నీకు? అనునయంగా అడిగింది తేజస్వి. నిజమే, నా మూడు బాగాలేదు. ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు. అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియటం లేదు అంది నందిత. ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితోనేనా సమస్య? ఎందుకు? లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా? లంచం అడుగుతున్నాడా? లంచం అడిగినా బాగుండేది, వాడి మొహాన్ని కొట్టేదాన్ని. నా మీద కన్నేశాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది. నీకు 28 ఏళ్ళు, ముదిరిపోతున్నావు, ఇంకేం పెళ్ళవుతుంది? నాతో సెటిల్ అయిపో, ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను. ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపాల్. ఇక నువ్వు సిటీ బస్సులో తిరిగే పని లేదు, కార్ అరేంజ్ చేస్తాను అంటున్నాడు. పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతూ ఉంటే వీడి వేధింపులు ఒకటి చస్తున్నాను. వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత. చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి. ఏం లాభం లేదు, అతనికి వాళ్ళ బంధువులు మన మీదే ఎదురుదాడి చేస్తాడు. నాకైతే ఈ జాబు మానేద్దాం అనిపిస్తోంది. ఎక్కడికైనా పారిపోదామా, సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి. విరక్తి పుడుతోంది. ఎందుకు ఈ పాడు బతుకు? బుడమీరు పొంగి ఆమె కళ్ళలో నుంచి ప్రవహిస్తోంది. నాందిత, కూల్ కూల్. నువ్వెక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు. ఇక్కడ మంచి ప్యాకేజీ, ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది. రిజైన్ చేద్దాము, సూసైడ్ చేసుకుందామని ఆలోచించడం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. తేజస్వి సీనియర్. తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని కాలరాయిపోయిన వాళ్ళందరినో చూసి రాటు తేలింది. కానీ నందిత అలా కాదు. నాకు 28 కాకపోతే 38. వాడికెందుకు నా పెళ్లి సంగతి? పెళ్లి కాకపోతే వీడికి కీపుగా పడుండాలా? నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి. ఆమెను చూస్తూ ఉంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది. నందిత, అసలు ఒకటి చెప్పు. నువ్వు చక్కగా ఉంటావు, చదువుకున్నావు, జాబ్ ఉంది. మరి పెళ్ళి ఎందుకు లేట్ చేస్తున్నావు? సరైన సంబంధాలు రావటం లేదా అడిగింది తేజస్వి. పెళ్లి ఖర్చులు ప్రాబ్లం. ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి, గ్రాండ్గా పెళ్లి చేయాలి. నాకు ఫాదర్ లేరు, అమ్మ రిటైర్ అయింది. జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు. అది తేలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. ఆ డబ్బు రావాలి, నా పెళ్లి చెయ్యాలి. నందిత కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు. నీ పెళ్లి సమస్య వేరు, జాబులో ప్రాబ్లం వేరు. రెండు విడివిడిగా డీల్ చేయాలి. లైఫ్ ఇలాగే ఉంటుంది. అంతా బాగా జరిగిపోతున్నదని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నువ్వు వర్రీ అవ్వకు. జయమ్మ ఆంటీతో మాట్లాడదాము. ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది. తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకుంది. తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది. జయమ్మ ఆంటీ ఎవరు అడిగింది నందిత. కార్పొరేటర్, చాలా పవర్ఫుల్, మాకు బంధువు, తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది. సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందేమో, రిస్క్ ఏమో. పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో. నందితకు లోపల ఎక్కడో భయం కలిగింది. భయపడకు, పోలీస్ కేసులు అవి ఏమీ ఉండవు. ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు నందిత. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు. ఇప్పటి వరకు జరిగింది వేరు. నువ్వు ఒంటరిదానివి. ఇక నుంచి నీకు నేనున్నాను. నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి. తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి. ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది. ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిలా కనిపిస్తోంది.
ఆ రోజు ఆదివారం. కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ. కళ్యాణ చక్రవర్తి, అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు. జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్. చెయ్యెత్తు మనిషి. ఎత్తుకు తగిన లావుతో పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు గుళ్ళో నుంచి నడిచొచ్చిన అమ్మోరులా ఉంది. ఒంటి నిండా నగలు, నెత్తిమీద కిరీటం ఒక్కటే తక్కువ. కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధనరావుతో నేరుగా విషయంలోకి దిగింది. అతని చేతికి నందిత ఫోటో అందించింది. ఈ ఫోటోలోని అమ్మాయి నందిత, ఎంఎస్సి. మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్. ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది, జీతం పెరుగుతుంది. ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్, రిటైర్ అయింది. పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు చెప్తోంది. జయమ్మ మాటలకు అడ్డొస్తూ, మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధనరావు. విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేయాలి కదా, వ్యంగ్య ధోరణిలో అంది జయమ్మ. అంతే, ఆ ఇంట్లో భూకంపం పుట్టింది. పెద్ద షాక్ తిన్నట్లయ్యాడు నాగవర్ధనరావు. మేడం ఏం చెప్తున్నారు? మా వాడికి పెళ్ళై 10 ఏళ్ళయింది, 2 పిల్లలున్నారు. వాడు నందితను ప్రేమించడం ఏమిటి? కలవరపడుతూ అన్నాడు. మీ వాడికి పెళ్ళయిందని, అతనికి 40 ఏళ్ళు దాటాయని మాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు. ఆమె పెళ్ళికి ఓకే. అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి. అదొక్కటే మా కండిషన్. ఎందుకంటే భార్య బతికుండగా డైవోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవటం నేరం కదా అంది. నాగవర్ధనరావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు. కళ్యాణ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం, దుఃఖం కలిగాయి. విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి దడాలను తలుపులు వేసుకుంది. ఏమిటి మేడం మీరు చెప్తున్నది? వీడు నందితను ప్రేమించడం ఏమిటి? ఏం పోయే కాలం వచ్చింది? లక్షణంగా ఇంట్లో భార్య ఉంది, 2 పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేంటి అంది కళ్యాణ చక్రవర్తి తల్లి పద్మావతి. ఏరా మేడం చెప్తున్నదంతా నిజమేనా? ఈ వయసులో నీకు ప్రేమలేమిట్రా? కాలేజీ చైర్మన్ నరసింహారావు మన బంధువు. బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు. ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా? పరువు గంగలో కలుస్తుందిరా ఆక్రోశించాడు నాగవర్ధనరావు. కళ్యాణ చక్రవర్తి ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లు తెల్లగా పాలిపోయింది. ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు. సార్ కోప్పడకండి. పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టుండొచ్చు. మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. కాపురం చేసి పిల్లల్ని కన్నాడు, కానీ పెళ్ళాం మీద ప్రేమ ఎందుకుంటుంది? ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ. నాన్న అది అసలు అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ చక్రవర్తి. రెచ్చిపోయాడు నాగవర్ధనరావు కొడుకు మీద. నా కడుపున చెడబుట్టావని తిట్ల దండకం మొదలుపెట్టాడు. ఆవేశపడకండి సార్. మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికే 3-4 పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది. ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపేయండి. నందితతో పెళ్లి చేయండి. మీ కొడుకు కోరిక తీర్చటం మీ కర్తవ్యం. జయమ్మ మాటలతో తోటాలు పేలుస్తోంది. ప్లీజ్ మేడం ఇక ఆపండి. ఈ గొడవ మాకు తెలీదు, మీరు చెప్తుంటేనే వింటున్నాం అన్నాడు నాగవర్ధనరావు. నేను చెప్తూ ఉంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి మీకు. మీ వాడి వలన పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతోందా? సున్నిత మనసు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది? జైలు పాలయ్యేవారు. ఇటువంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలంటారు? అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది. సారీ మేడం, మా వాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు. అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధనరావు. చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా అండి? మేడం మా వాడిది తప్పే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? నందితను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని, ఇక ముందు ఆమె జోలికి రానని, ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంపు పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి. జయమ్మ డిక్టేట్ చేసింది. నాగవర్ధనరావు స్టాంపు పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో. జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది. మిస్టర్ కళ్యాణ చక్రవర్తి, మీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంకు మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున
మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను. లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది. నీ కాలో చెయ్యపోయి వికలాంగుడు అయ్యేవాడివి. ఒంటరి ఆడపిల్లలంటే అంతలోకువా నీకు? అధికారమదమా? నందిత ఒంటరి అని ఎవ్వరూ లేరని అనుకోకు. ఒట్టేసి చెప్తున్నా, ఆమెకు నేనున్నా, మేమున్నాం. ఆమె మీద ఈగ వాలినా జయమ్మ ఏంటో తెలుసుకుంటావు. కోపంతో వార్నింగ్ ఇచ్చింది. మామూలుగానే ఆమె గొంతు కంచుల కంగుమంటుంది. ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్లు రీసౌండ్ ఇస్తున్నాయి. నాగేశ్వరరావు కొడుకు మెడ పట్టుకుని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు. మేడం, తప్పయింది, క్షమించండి, కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ చక్రవర్తి. మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వెధవ వేషాలు వేశావా? తర్జన చూపుతూ బయటకు నడిచింది జయమ్మ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.